కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు దిశగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంపు అనే 2 గ్యారంటీలు అమల్లోకి తెచ్చింది. ఇప్పుడు ప్రతి నెల 200 యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు కసరత్తు ముమ్మరం చేసింది. అందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే పనిలో పడింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంటు అమలుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటగా రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులున్న వారికి 200 యూనిట్ల ఉచిత కరెంటు పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ను వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అర్హులైన రేషన్ కార్డు లేని పక్షంలో వారికి రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు. అప్పుడు వాళ్లు కూడా గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకోవచ్చని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ఈ స్కీమ్ అందుతుందని, ఎవరు ఎలాంటి ఆందోళన చెందొద్దని సూచించారు. అదేవిధంగా ఉచిత విద్యుత్ పొందాలనుకునే వారికి ఎలాంటి బకాయిలు ఉండకూడదు. ఒక కుటుంబంలో ఒక్క కనెక్షన్కు మాత్రమే ఈ పథకం అమలవుతుంది. అలాగే 2022-23 ఆర్థిక సంవత్సరంలో వినియోగం ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు. 2022-23లో 2376 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు ఉపయోగించి ఉండరాదనే కొన్ని కండిషన్స్ ప్రచారంలో ఉన్నాయి. ఇక ప్రభుత్వం బడ్జెట్లోనూ 6 గ్యారంటీల అమలుకు పెద్దపీట వేస్తూ 53,196 కోట్ల నిధులు కేటాయించింది. దీంతో ప్రత్యేకంగా గృహజ్యోతి పథకం అమలు కోసం 2,418 కోట్లు కేటాయించడం జరిగింది. మొత్తంగా ఉచిత విద్యుత్ అమలు కోసం విద్యుత్ రంగానికి 16,825 కోట్లు కేటాయించింది.